సొరకాయతో కోఫ్తా కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాము. వెల్కమ్ బ్యాక్ టు తిరగమాతలు. కోఫ్తా కర్రీని చేయడానికి ముందుగా సొరకాయని తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకొని సొరకాయను తురుము చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ సొరకాయ తురుమును తీసుకున్నా. ఈ సొరకాయ తురుములో నీళ్ళన్నీ పిండేసుకోవాలి. అందులో 2.5 టేబుల్ స్పూన్ శనగపిండి, తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, కొద్దిగా జీలకర్రను కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ సొరకాయ తురుములో ఈ మసాలాలన్నీ కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. సొరకాయ తురుములో నీళ్ళ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తే 1 స్పూను శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మసాలాలు సొరకాయను అంతా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్పై బాండీలో నూనె వేడి చేసుకొని నూనె వేడి అయిన తర్వాత ఈ బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ కోఫ్తాలు అన్నీ కొద్దిగా డీప్ ఫ్రై అయిన తర్వాత కదుపుకోవాలి. కోఫ్తాలు కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే కదపటం వల్ల కోఫ్తాలు చితికిపోతాయి. కోఫ్తాలు అన్నీ డీప్ ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని కోఫ్తా బాల్స్ను కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. కోఫ్తా కర్రీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి, అలాగే టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంచి ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న స్పూను ఆవాలు, ఒక చిన్న స్పూను జీలకర్ర, తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న మొత్తం మసాలాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా నూనెలో కొద్దిగా ఉడికిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక చిన్న స్పూను పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలను అన్నిటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. ఈ మసాలాలన్నీ బాగా ఉడికి నీరంతా కొద్దిగా ఇనికిపోయిన తర్వాత కొంచెం గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసుకొని మసాలాలో ఉన్న నీళ్ళని ఇనికిపోయినాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళని ఇనికిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చింది. ఇప్పుడు ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మసాలాలను బాగా ఉడికించుకోవాలి. ఈ మసాలాలన్నీ ఉడికి వేడి అవుతున్నప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ను కూడా వేసుకోవాలి. ఈ కోఫ్తాలను అన్నీ 2-3 నిమిషాలు ఉడకనిచ్చి ఒకసారి అంతా కలుపుకోవాలి.
నేను ఇక్కడ డ్రై చేసి పెట్టుకున్న పుదీనాను కూడా పైన వేసుకుంటున్నా, లేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో రుచికరమైన కోఫ్తా కర్రీ తయారైంది.